పాఠశాలలోనే గడుస్తుంది. సుమారుగా 36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి కూడా పాఠశాలతోటే అనుబంధం ఉంటుంది కాబట్టి సుమారుగా 56 సంవత్సరాలు. మరి ఈరోజు కుందారం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల నుండి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి లింగాలగనపురం మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సారు మరి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే ముఖ్యంగా సారు చేసేటువంటి సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సంఖ్య ఈ పాఠశాలలో గణనీయంగా పెరిగింది. ఒక దశలో చాలా తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి ఈ పాఠశాలను తిరిగి బలోపేతం చేయడానికి వారు చేసినటువంటి కృషి నిజంగా కూడా అమోఘనీయం. మరి వారు చేసినటువంటి కార్యక్రమాలు కనుక గమనించినట్టయితే ప్రతి విద్యార్థి కూడా కేవలం పాఠశాలకు వస్తే సరిపోతుంది తప్ప ఏ ఇతరత్ర అంటే పెన్ను కానీ పెన్సిల్ కానీ పలక కానీ నోట్బుక్స్ కానీ ఎటువంటి ఇతర వర్క్ బుక్స్ కానీ తీసుకోకుండా కేవలం స్కూల్కు వస్తే చాలు, మిగతా అన్ని సదుపాయాలు కూడా మరి సారే కల్పించేటువంటి పరిస్థితి ఉండే. ఆ విధంగా చేయడం వల్ల సార్ దాదాపు ఇక్కడ లక్షల రూపాయల ఖర్చు పెట్టి కూడా మరి విద్యార్థులకు ఎంతో సేవ చేయడం జరిగింది. విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని కూడా ముందస్తుగా సంవత్సరానికి సంబంధించిన అన్ని కూడా సారే ముందు కొని ఉంచి మరి ఎప్పుడు ఏది అవసరమైతే కూడా అది విద్యార్థులకు అందించేవారు. కేవలం ఈ పలక బల్పం ఇటువంటివే కాకుండా విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు కూడా, షూస్, బ్యాగ్స్ కూడా దాదాపు ఎక్కువ ఖరీదు చేసేటువంటి బ్యాగ్స్ కూడా మరి సొంత ఖర్చులతో మరి ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి నెలలో ఈ పాఠశాలలో జరిగేటువంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా మరి సార్ అందరినీ ఆహ్వానిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ మరి ఈ కాలనీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎక్కడ బయటికి పోకుండా నిజంగా కూడా వారు చేసినటువంటి కృషి మరి అమోఘనీయం అని చెప్పక తప్పదు. ఇవాళ స్ట్రెంత్ కాపాడుతూ ఒక ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మరి విద్యా ప్రమాణాలు పెంచడం అనేది చాలా కూడా గొప్పనైనటువంటి అంశం. మేము స్వయంగా కూడా చూడడం జరిగింది. ప్రతి నెలలో మరి స్కూల్ను విజిట్ చేసిన సందర్భంలో కూడా విద్యార్థులను గమనించినట్టయితే, పరీక్షించినట్టయితే మరి చాలా చక్కగా మేము ప్రతి నెలలో ఈ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులతో మన స్కూల్ విద్యార్థులను కూడా స్వయంగా పరిశీలించి చూసి మరి తల్లిదండ్రులు కూడా సంతోషించి మరి మన పాఠశాలకే పంపించడం అనేది జరిగింది. సార్లో ఉన్నటువంటి ఇంకో గొప్పతనం కూడా ఏంటంటే సేవా కార్యక్రమాలు చేస్తాడు పిల్లలకు కానీ చెప్పుకోవడానికి ఇష్టపడాడు. చాలా సందర్భాల్లో చూసినాం, ఏది పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా సారు ముందుకు రాకపోయేవాడు. నేనే కొన్ని సందర్భాలలో మరి పేపర్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగేది. ఇట్లా కేవలం ఇదే కాకుండా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులందరినీ కూడా చాలా మందిని గురుకులాలను కూడా పరీక్ష రాయించి పంపించినటువంటి సందర్భం. మరి అదే కాకుండా ఇక్కడ హై స్కూల్లో కూడా ఇక్కడ నుంచి స్ట్రెంత్ని పంపించి మరి హై స్కూల్ బలోపేతాన్ని కూడా కృషి చేసినటువంటి సందర్భం మరి గమనించడం జరిగింది. నిజంగా కూడా ఒక మంచి మిత్రుడిని, ఒక మంచి టీచర్ను మరి ఈ మండలం నుంచి దూరం కావడం అనేది కొంత బాధ అనిపించినప్పటికీ అది నిజంగా మరి వృత్తిలో భాగంగా అది రిటైర్మెంట్ అనేది తప్పదు. కాబట్టి ఈరోజు వారు పదవి విరమణ పొందడం అనేది జరుగుతున్నది. ప్రత్యేకంగా మరోసారి వారికి మండల విద్యాశాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. 30వ తారీఖు నాడు ఉపాధ్యాయ వృత్తిని ప్రవేశించిన నేను మొత్తం 10 స్కూళ్ళలో ఫస్ట్ యశ్వంతపూర్, తర్వాత మామారెడ్డిగూడెం, తర్వాత రామచంద్రాపురం, అక్కడి నుంచి వెళ్ళి మరిగడి నుంచి వెళ్ళి మళ్ళీ యశ్వంతపూర్ టు మర్రిముత్యాల టు ఆకునూరు టు కుందారం టు కుర్మావాడ, చర్యాల టు మళ్ళీ కుందారం. నా వృత్తి 37 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 35వ సంవత్సరం రన్నింగ్ సార్. అండ్ నా ఈ 35 సంవత్సరాల సర్వీసులో నేను ఎవ్వరితోటి ఎలాంటిది లేకుండా నా శాయశక్తుల నా పిల్లలకి నేను సేవలు చేశాను, ఎంతో కృషి చేశాను. నా పిల్లలు కూడా చాలామంది డెవలప్ అయ్యారు. కాకపోతే ఏంటంటే నా పిల్లలు వాళ్ళు నా కన్న పిల్లల కంటే ఎక్కువ చూసుకున్నా. ఎందుకంటే నా పిల్లలు నా దగ్గర లేరు. వాళ్ళు చూసేది మేము సంవత్సరానికి 2 సార్లు నా పిల్లల్ని. కానీ నా బడి పిల్లలు మాత్రం నా సొంత పిల్లలే. రోజు నేను వాళ్ళతో కలిసి ఉండి అన్ని విధాల వాళ్ళకి ఒక తండ్రి లెక్క, ఒక కుటుంబ పెద్ద లెక్క నేను వాళ్ళని చాలా బాగా చూసుకున్నా. నా వరకు అయితే న్యాయం చేశాను. నేను రిటైర్మెంట్ అవుతున్నందుకు బాధగా ఉంది, పిల్లలు వదిలిపెట్టిపోతున్నందుకు. కానీ ఉద్యోగ విరమణ తప్పదు కాబట్టి నేను దీనికి ఇంతమంది వచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
థ్యాంక్ యూ. సార్ గతంలో మీరు చాలా పనులు చేశారు కదా. మీరు విధులలో నిర్వహించినప్పుడు చాలా పనులు స్కూల్ పిల్లలకి చేశారు కదా. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ అయినాక ఇంకేమైనా పనులు చేస్తారు సత్యం? మొత్తం పిల్లల కోసమే కేటాయిస్తాను సార్. నేను వస్తాను, వీలైనప్పుడల్లా వచ్చి పిల్లలకి నేను సేవ చేసుకుంటాను. నా కృషి జీవితం కూడా పిల్లల కోసమే కేటాయిస్తాను తప్పకుండా. అంటే ఇంకా వేరే పేద విద్యార్థులకు ఇంకా వేరే చేస్తాను సార్ మ్యాక్సిమం. సంతోషంగా ఉంది సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ప్రతిదానికి ఇట్లా కాలేకపోతున్నాము. ఇప్పుడు యువతరం కావాలి. ఇప్పుడు మేము 61 సంవత్సరాలు రిటైర్మెంట్ అయితే బాధ అయితే ఏం లేదు సార్. చాలా 37 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 35 సంవత్సరాలు అయింది కాబట్టి అది గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు వేసింది, 3 సంవత్సరాలు ఎక్కువ చేశాము. ఇది గవర్నమెంట్ మాకు ఇచ్చిన వరంగా భావించాము. కానీ రిటైర్మెంట్ అవుతున్నందుకు పిల్లలు వదిలిపెట్టిపోతున్నందుకు బాధగా ఉంటుంది. కానీ నా వయసు రీత్యా కూడా నేను రిటైర్మెంట్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. పిల్లలతో ఉన్న మీకు అనుబంధం ఎట్లాంటిది? నాకు పిల్లలతో నేను ఒక విద్యార్థుల లెక్క ఊహించలేదు సార్. నా పిల్లలు కూడా నా పిల్లల లెక్కనే నేను చేసుకున్నా. నాకు ఎమర్జెన్సీ పని ఉంటే తప్ప నేను వేరే సెలవు అంటూ పెట్టకపోయేది. పిల్లలతో గడపడం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి నేను ప్రతిసారి ఈ రిటైర్మెంట్ అవుతున్నా కూడా ఈ మంత్ కూడా నేను ఒక సేల్ పెట్టాను సార్. అంటే అది నాది వేరే విధంగా కాదు, కానీ పిల్లలతో గడపడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అవుతుంది కదా, మీరు ఎట్లా కాలయాపన ఎట్లా చేస్తారు? ఇక ఎలా ఉందంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలకి కొంచెం మనం కూడా పార్టిసిపేట్ అయ్యి కొంచెం కృషి చేయాలని నా కోరిక. అంటే మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు? ఎలాంటి అంటే మ్యాక్సిమం నేను పాఠశాలలోనే కేటాయిస్తాను టైం అంతా విద్యార్థుల కోసమే.